ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలుసా సోమేష్? తెలియదు దినేష్, ఏంటది? అదేరా, అక్రమ సంబంధాలు తప్పు కాదంట. ఇప్పుడు బాధేస్తుంది నాకు. ఒకసారి మా ఇంటి పక్క ఆవిడ నన్ను మావిని బస్సులో చూసింది. మా ఆవిడ బస్సు దిగిపోయాక తను నా పక్క వచ్చి కూర్చొని చేతులు చేసి మాట్లాడింది. చాలా టెంప్ చేసింది, కానీ ఒకసారి ఛాన్స్ ఇచ్చింది కూడా. భయమే చూరుకున్నా. ఆ మాటకొస్తే మా ఆఫీస్లో 40 ఏళ్ళు దాటిన ఆంటీ ఉంది. మాట్లాడితే నాకు కన్ను కొడుతూ చీర జరిపి బొడ్డు చూడమని సైగ చేసేది. ఆ వయసు దాన్ని చూస్తే మనకేం లేస్తా చెప్పు. రాహుల్, అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ మంచిది అంటావా? వైనాట్? బేసిక్గా అబ్బాయిలతో పోలిస్తే 90% అమ్మాయిలు చాలా మంచోళ్ళు, అమాయకులు కూడా. మన అమ్మ తర్వాత మనల్ని అంతగా నమ్మేది అమ్మాయి మాత్రమే. వాళ్ళు మనపై అంత నమ్మకం ఉంచుతున్నారు కాబట్టే మనం ఎన్ని వేషాలు వేసినా సాగుతున్నాయి. వాళ్ళ ప్రేమ కల్మషం లేకుండా ఉంటుంది, మనలో వాడుకుని వదిలేరు. ఓహో, అవునా? హలో బాస్. ఏం బాస్ నీ కదా క్లారిటీ ఉండబోతున్నావు? ఎందుకు వచ్చావు? వాడెవడని మాట్లాడి ఎందుకు పడ్డావు? మళ్ళీ ఎందుకు కనుక వచ్చేసావు? ఇంతకీ నువ్వెవరు? నేనెవరన్నా డలింగ్? అటు చూడే. బస్సు వచ్చి 10 నిమిషాలు అయింది. మాకేంటిది మ్యాటర్ చెప్పకుండా? ఏం చెప్పను, ఎలా చెప్పను? ఒక నిమిషం చెప్పు. ముందు నుంచి వెనకకి చెప్పనా, వెనక నుంచి ముందుకు చెప్పనా? ఏం చెప్పినా జనాలకు అర్థమయ్యేలా చెప్పు. అప్పుడు ఏమైందంటే,
హలో, హూ ఇస్ దిస్? తెలుగులో మాట్లాడాడు యాదవ్ ఇంగ్లీష్ ఒకటి నీ మొహానికి. నేను నందుని, నందగోపాల్. నందునా? నందు అంటే హే నందు, నువ్వా? చెప్పరా ఏంటి? ఎక్స్ట్రా చేకే రాయంట్రా, గోబండుపోద్ది గోడ గుత్తేనంటే. అంటే తెలుసు కదరా, మన కాలేజ్ మేట్స్ కదా. అయితే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, చస్తా లేకపోతే. ఏంట్రా కామెంట్ అమ్మాయి మీద? అంటే నేను ఏ కామెంట్ చేశానురా? మామూలుగానే కదా మాట్లాడాను. ఏమన్నానో నాకు తెలియట్లేదు. యాక్షన్ చేయకు, నా దగ్గర నీ స్టంట్లు వేయకు. నీకు తెలుసని నాకు తెలుసు కానీ నాటకాలు ఆడకుండా వెంటనే బయలుదేరి మన ఊరు వచ్చాయి. లేదంటే తెలుసు కదా నా గురించి, మీ ఫ్యామిలీ పరువు పోద్ది. ఎలా తెలిసింది చందుకు నేను కామెంట్ చేశానని? అయినా నైట్ ఫేస్బుక్ కామెంట్ గురించి మాట్లాడా, లేక మా ఫ్రెండ్స్ ఏమన్నా చెప్పారా? ఐ మీన్ 2 వీక్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను ఆ అమ్మాయి గురించి. రాహుల్ గారు అప్పట్లో హేమ అంటే బాగా ఇష్టపడేవాడు కదా, రోజు దాని చేసిలో ఉండి చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని కూడా మర్చిపోయాడు యాదవ. అవునరా, నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. కానీ ఇప్పుడు హేమ నందుతో లవ్లో ఉందిగా. ఈ విషయం మనోడికి తెలుసా? ఎందుకు తెలియదురా, చాలా గట్టిగా ట్రై చేశాడు కదా, తెలిసి ఉంటుందిరా. ఎరా ఎప్పటికైనా మర్చిపోయావా? తెలుసురా, కానీ ఇష్టం పెంచుకున్నంత మాత్రాన అంత త్వరగా పోదు కదరా. ఎంతైనా తను నా బంగారం రా. రియల్ ఐ మిస్డ్ హర్. నా నెంబర్ తన దగ్గరికి ఎలా వెళ్ళింది? ఎవరి దగ్గర నా నెంబర్ తీసుకున్నాడు అంటావా? అంటే మా అన్నయ్యని ఏమైనా అడిగాడంటావా నేను లేని టైంలో? అర్థం కావట్లేదే. ఒకవేళ తను తీసుకున్నాడు అనుకుంటా. ఒకవేళ తను రేపు వచ్చి అడిగితే నేనేం చెప్పను? అదే చూద్దాం. వేరే వాళ్ళకి మెసేజ్ చేస్తే అది తనకు కామెంట్గా పడిందని చెప్దాం. నేను నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలరా. ఏంట్రా? ఎలాగో ఇంటికి వెళ్తున్నావు ఒక దారిలో మాట్లాడుకుందాం అన్నాడు. వాడైతే వార్నింగ్ ఇచ్చాడు. అదే నేనైతేనా బండేసుకొచ్చి ఇంకా 4 పీకేవాడిని నీ ప్లేస్లో వేరే వాడు ఉంటే. సరే చెప్పాడుగా, చూద్దాం. ఎరా ఏమైంది అంత టెన్షన్గా ఫీల్ అవుతున్నావు? ఏం లేదు.
మీరా గుర్తుపట్టలేదే? ఎక్స్ట్రా చేకే కామెంట్ ఏంటి? తూ ఎద్దవా, ఏ జనపడని ఇది రెబల్ అనుకుంటున్నావా? యాక్చువల్గా తన పోస్టు పెట్టింది కాదు, వేరే వాళ్ళకి మెసేజ్ చేస్తుంటే అనుకోకుండా తన పోస్ట్ కామెంట్గా పడింది, చూసుకోలేదు. మరుసటి రోజే నువ్వు ఫోన్ చేసినప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ వినే మూడ్లో నువ్వు లేవు. సరే తర్వాత చెప్దామని వెయిట్ చేశాను, అనుకోకుండా తప్పు జరిగింది. సారీ, క్షమించండి ప్లీజ్. ఎలా డ్రామా ఆడికే మెసేజ్ పెట్టింది కామెంట్కి వెళ్ళబడుద్ది. నేను బయటికి ఇక్కడ ఎలా ఈవినింగ్ రా. సాయంత్రం రమ్మన్నాను రాలేదే? అంటే పనుండి మా డాడీతో బయటికి వెళ్ళాను రా. రాయంట్రా, నీకు ముందే చెప్పాను గోపండిపోద్దని. మామూలుగా ఉన్నప్పుడు ఎంత కూల్గా ఉంటానో ఈ టైంలో టెంపర్ లేచొద్ది. ఆయన నా లవర్ మీద కామెంట్ అయ్యాడు నువ్వు. చెత్త నా కొడక, మీ ఇంట్లో సంస్కారం నేర్పలేదా? ఇక్కడే నేను పాదేసినా ఎవడు అడగ నన్ను. మైండ్ యువర్ వర్డ్స్ అండ్ బిహేవియర్. ఎరా మరవలేదా? ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు, అందరు నాలా ఉండరు. తప్పు చేయడం మానవ నైజం, క్షమించగలగడం దైవగుణం. చూశారు కదా, అమ్మాయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఎన్ని మంత్రాలు తెచ్చిపెట్టిందో. ఇలాంటివి ఇంకెన్నో వేరు వేరు చోట్ల విధ్వంసాలు తెస్తున్నాయి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గరైన వాళ్ళతోనే కాకుండా ముక్కు మొహం తెలియని ప్రపంచానికి ఫేస్బుక్ ద్వారా చేరవేస్తున్నారు. పెళ్ళి ఇంకైపోతే పోస్టు, ప్రేమించిన దొంగ పెళ్లి చేసుకుంటే పోస్టు. మరీ ఘోరంగా అమ్మాయిలు పెట్టే ఫోటో పోస్టులకి లైక్లు కామెంట్లు ఎక్కువ రాకపోతే ఓ పూట తిండి మానేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ మొదలవుద్ది ఆకుతైల హవా కామెంట్స్ రూపంలో. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, పోస్ట్ పెట్టేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు 4 గోళ్ల మధ్య వ్యవహారం కాదు ఇది. నలుగురు పరుగుపోయే గడ్డుగాలం ముందుంది. బీ కేర్ఫుల్.